గత 30 సంవత్సరాలుగా మా ఆలేరు నియోజకవర్గంలో మాకు విభేదాలు లేవు. ఎలక్షన్లప్పుడే పార్టీలు అంటాం, ఎలక్షన్ తర్వాత ఆలేరు నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకొని చూస్తాం. మా పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికైంది కాబట్టి ఆయన పిసిసి అధ్యక్షుడిని మార్గం ఆయన సూచనల సలహా మేరకు మేము నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మాకు భువనగిరిలో మా ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, నేను అందరూ అంటారు కోమటిరెడ్డి వెంకరెడ్డి శిష్యుడు బిల్లాలి, అవును ఆయన మా ఎంపీగా మేము ఆయనతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి మాకు ఉన్న సంబంధాలతోటి భువనగిరి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉంటే మా గౌరవ ఇప్పుడు మంత్రి ఆర్ఎండ్బి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా ఆలేరుకి ఎక్కువ నేను తీసుకొచ్చుకునేది. ఎందుకంటే మా ఆలేరు గత 10 సంవత్సరాలు వెనుకబడ్డది, అభివృద్ధి నోచుకోలేదు. ఆ సంబంధంతో గౌరవ మంత్రి గారిని ఎక్కువ మా ఆలేరు నియోజకవర్గాన్ని ఆహ్వానించి ఇలా అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, చెక్ డ్యామ్లు కానీ, ఎయిమ్స్ కు నిధులు తీసుకోవడంలో అన్ని సక్సెస్ అయినాం కాబట్టి బీలైల అంటే కోమటిరెడ్డి శిష్యుడు అంటారు. అదే తరహాలో మా రేవంత్ అన్న గారి శిష్యుడుగా రేవంత్ అన్న నాయకత్వంలో ఏ సభ సక్సెస్ చేసినా ఫోన్ చేసి ఐలీ ఇంతమంది తీసుకురా అంటాడు. స్వయంగా మా ముఖ్యమంత్రి ఫోన్ చేస్తాడు, ఐలీగో ఇంతమంది రావాలి నియోజకవర్గం నుంచి అంటాడు. అంటే మా పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆయన సూచనలు ఆయన సలహా తీసుకున్నాం. అక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు, ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి. కానీ ఆ రోజు మా పిసిసి అధ్యక్షులు ఆయన దిశానిర్దేశం మాకు చేసేది ఏ రకంగా మేము మొబిలైజ్ చేయాలి పబ్లిక్ ను. ఆయనకు ఒకటి తెలుసు, అక్కడ గజ్వేల్ మీటింగ్ అయిందనుకో, గజ్వేల్కి దగ్గర ఆలేరు ప్రాంతం ఉంది, తమ్ముడు ఐలుగో ఇంతమందిని తీసుకురావాలనేది. వరంగల్ తల్లి సోనియమ్మ వరంగల్ సభకు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్ విషయంలో నువ్వు ఇన్ని బస్సులు పెట్టాలి, ఇంతమంది తీసుకురాయాలి అని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు ఒక స్కెచ్ చేస్తాడు. అంటే ఎవరు అయితే జనాన్ని సమీకరిస్తారు, ఎవరైతే క్రమశిక్షణగా పనిచేస్తారు, ఆ రకంగా మేము మా ఎంపీ గారు గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, ఇంకున్నటువంటి మా స్థానిక నాయకులు అందరూ సమన్వయం చేసుకొని ఏ సభ పెట్టినా ఆలేరు మార్క్ కనపడాలి, బీర్లైలే మార్క్ కనపడాలి, ఏ సభలో మా జెండా ఎగిరేది. నిజంగా చాలా సంతోషం అనిపించేది. అప్పుడు అధికారం లేకున్నా అధికార పార్టీకి ధీటుగా మేము పనిచేసి ప్రజల సంక్షేమం చేసినాం, ప్రజల ముందుకెళ్ళినాం. గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు ఎమ్మెల్యేలే ఏడిపోయినా బీర్లైలే. అంతెందుకు రాజు గారు, ఇప్పటికి కూడా నేను నియోజకవర్గం పోతే చిన్న పిల్లగాడికి అంచెల పెద్ద తాత అవ్వ కూడా నన్ను ఎమ్మెల్యే అని ఎవ్వరు ఇప్పటికి పిలువరు. మా బిడ్డ బీర్లైలే, ఎవరు వచ్చినట్టే మా బిడ్డ బీర్లైలే అంటారు తప్ప ఈ రోజు వరకు నా చెవుల నుంచి ఎవరన్నా మా ఎమ్మెల్యే అని మాట నేను వినలే. నేను కూడా ఎమ్మెల్యే ఫీల్ గాను. అంటే నేను ఏమంటున్నంటే ఎమ్మెల్యే అనేది 5 ఏళ్ళు ఉంటుంది, పోతుంది. కానీ ప్రజా సేవ చేయడము నాకు చాలా తృప్తినిస్తుంది. మంత్రికి వస్తా, మంత్రి పదవి వచ్చిన మంత్రి రాని ఇంకేది రాని ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా. కాకపోతే మంత్రి వస్తే ఇంకొంచెం యాక్సెస్ పెరుగుతాయి, ఇంకొంచెం ప్రజలు ఇంకా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి అవసరమైతే మా గొల్లకుర్మ కమిటీ కానీ, మా బీసీలందరినీ కానీ ఇంకా ఎంకరేజ్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఇంకా తోడుగా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు స్థానిక సంస్థలు తెలంగాణ మొత్తంలో సర్పంచ్ ఎంపీసీ జెడ్పీ చైర్మన్ల వరకు కూడా గెలిపించుకోవడానికి ఇంకొక అవకాశం ఉంటుంది. అంటే రేపు పదవులు వస్తే ఏం కొమ్ములు రావు. చాలా మంది చెప్పే మాట ఏంటంటే పదవి వచ్చింది. నేను గత 33 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో పదవి లేని రోజు లేను. నేను 10th క్లాస్ 1991లో చేసేటప్పుడే పాల సెంటర్ చైర్మన్, 32-33 ఏళ్ల చరిత్ర పాల సెంటర్ చైర్మన్ యునానిమస్ గా, 2 దఫాలుగా 6 సంవత్సరాలు నీటి సంఘం చైర్మన్ పెద్ద చెరువుకు, 5 సంవత్సరాలు సర్పంచ్, 5 సంవత్సరాలు ఎంపీడీసీ, 13 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షునిగా, 4-5 సంవత్సరాలు ఆలేరు ఇన్ఛార్జిగా పనిచేసిన. పదవులు కొత్త కాదు కదా, పదవులు వస్తే ఏమొస్తుంది, ఎప్పుడు పదవి లేని పదవి వస్తే 1 కొమ్ములు వచ్చినట్టు లెక్క. పదవి వచ్చినాక బాధ్యత పెరుగుతుంది. ఈ పదవి అనేది ఇంకా బాధ్యత మన మీద. అసలు పదవిలే నాకు ఎమ్మెల్యే కానప్పుడున్నంత స్వేచ్ఛ ఎమ్మెల్యే అయినాక లేదు. ఎందుకు, అందరికి అన్ని పార్టీలను కలుపుకోవాలి, అన్ని వర్గాలు వస్తారు. ఇవాళ నాకు 2,40,000 35,000 1,25,000 ఓట్లు వచ్చినాయి. ప్రతిపక్షాలకు 70,000 వచ్చినాయి. అయినా నేను 2,50,40,000 ఓట్లకు నేను ఎమ్మెల్యేను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ నా ప్రజలే, అందరూ నా వాళ్ళే అనుకుంటా. ఓన్లీ నాకు వేసినటువంటి 1,25,000 మంది 50,000 మెజార్టీ వీళ్ళు అనుకోను. నేను నాకు ఓటేని వారు కూడా నా ప్రజలే, నా ఆలేరు ప్రజలే. ఎప్పటి వరకు ఎలక్షన్ల వరకే ఓటింగ్ వరకే తప్ప తర్వాత పార్టీలకు అతీతంగా 5 ఏళ్ళు సేవ చేస్తా. అదే పిసిసి అధ్యక్షుడిగా బీసీ వాదం అనేది తెరపైకి వస్తుందన్న డెఫినెట్ గా బీసీలకి అవకాశం ఇస్తుంటాయి సార్ పిసిసి అధ్యక్షుడిగా. అంటే అక్కడ సెంట్రల్ కానీ ఏఐసిసి కానీ ఇక్కడ పిసిసి కూడా ఆలోచన చేసేదంటే ఒక ఓసీ ముఖ్యమంత్రి ఉండి కాబట్టి
ఒకటి పార్టీ పదవి బీసీలకు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నట్టుంది. అది అధిష్టానం చూసుకుంటది. ఎందుకంటే